ఓట్ల రాజకీయం చేయండిరా భయ్ అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. ఓట్ల రాజకీయం మాత్రమే చెయ్యండి, మీరు కుల సంఘాలు పెట్టుకోవద్దు, మత సంఘాలు పెట్టుకోవద్దు, రాజకీయ సంఘంలో ఏకమైపోయి మీ ఓట్లు మీరే వేసుకోండి, అవతలని తిట్టకూడదు, మీ ఓట్లు మీరే వేసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన నినాదం ఇప్పటి వరకు పనిచేస్తుందని మీరు భావిస్తున్నారా? పని చేపించే బాధ్యతలో బిఎస్పీ ఉంది కాబట్టే బిఎస్పీ మీద ఇన్ని విమర్శలు వస్తున్నాయి. మీకు అర్థమైంది? పని చేపించి అంటే ఓట్ల రాజకీయం మాత్రమే చేయమన్నాడు ఆయన. కుల సంఘాలు, మత సంఘాలు, సోషల్ సంఘాలు పెట్టుకొని ఆ రాజకీయ పార్టీలకు అమ్ముడు పోయిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే మేము వాళ్ళకి జవాబు చెప్పలేము. జనాలకు బాధ్యత. మేము నీకు ఇష్టం లేనప్పుడు, ఈ సిద్ధాంతం ఇష్టం లేనప్పుడు, పనితనం ఇష్టం లేనప్పుడు నువ్వు దీని గురించి మాట్లాడే హక్కు నీకు లేదు కదా. ఇప్పుడు మాకు రాజకీయ సంఘం, ఇక వాళ్ళ దాంట్లో చెప్తా నేను, రాజకీయ సంఘం బీజేపీ, రాజకీయ సంఘం కాంగ్రెస్, రాజకీయ సంఘం బీఆర్ఎస్, తర్వాత రాజకీయ సంఘం వైసీపీ. ఇవి రాజకీయ సంఘాలు. వీళ్ళతోటి ఏమన్నా హామీతో తెలుసుకోనికే మేము ఉంటాం. కానీ ఇక ఉత్త సంఘాలను పెట్టుకొని వాళ్ళు ఓట్లే అంటే ఇక్కడ వీళ్ళు చేసే పని ఏంటంటే అంబేద్కర్ గారి బొమ్మకు దండేసుడు, కానీ అంబేద్కరిజాన్ని బొంద పెట్టుడు. వీళ్ళు చేసే పని ఇది. చెప్పుకోవడం ఎందుకు? ఆయన ఫోటోను వాడుకుంటారు వీళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కరిజం ఎవరికి అర్థం కావాలి? మనవాళ్ళకి అర్థం కావాలా, మనోళ్ళకి అర్థం కావాలా? అంబేద్కరిజం ఎవరికి అర్థం కావాలి? డాక్టర్ బిఆర్ అంబేద్కరిజం ఎవరికి అర్థం కావాలి? వెరీ గుడ్, వెరీ గుడ్. అంబేద్కరిజాన్ని అవసాన పట్టినటువంటి మనువాద శక్తులు ఎవరైతే ఉన్నారో, మనువాద శక్తులు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మనువాద శక్తులు బీఆర్ఎస్, అర్థమైందా? తర్వాత వైసీపీ, ఇవి అమలు చేస్తున్నాయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజకీయ విధానాన్ని అమలు చేస్తున్నాయి. కానీ వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు అర్థమవుతుంది? అర్థం చేసే దాంట్లో బీఎస్పీ ఉంది కదా. జెండాలు మోసి జేబీఎం అంటే సరిపోతుందా? జెండాలు మోసి జేబీఎం అంటే సరిపోతుందా? సరిపోదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పొలిటికల్ ఫిలాసఫీని వీళ్ళు సరిగ్గా అంటే మేధావులు ఒకటైపోతే కామన్ పీపుల్, ప్రతి ఇంటికి ఒక మేధావి ఉన్నాడండి. ఇక్కడ ఈ మీరు చూపెట్టినటువంటి ప్రతి జన సమూహంలో మంచి మేధావులు ఉన్నారు. ఆ మేధావులు అంబేద్కరిజాన్ని, తర్వాత ఆయన సిద్ధాంతాన్ని, రాజకీయ సిద్ధాంతాన్ని, రాజ్యాంగాన్ని, ఈ మూడు వాళ్ళకి అర్థం కాలే. ఎవరికి అర్థమైనాయి? బిఎస్పీలో ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైనాయి. కాబట్టి వాళ్ళు ఏ విధంగానైనా కూడా రాజకీయ యుద్ధమే చేస్తారో తప్పిస్తే ఏ దాంట్లో వాళ్ళు పాల్గొన్నారు. ఫస్ట్ పాయింట్. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లోనే ఉంటారు. వాళ్ళకి చాలా ఓపిక ఉంది. ఎందుకంటే సమాజం మారాలి అని అంటే యుద్ధం జరగాలి. యుద్ధం అంటే ఏంటి? కొట్లాట కాదు కదా. మేధో సంపత్తికి సంబంధించి యుద్ధం జరగాలి. డిబేట్స్కి రమ్మని చెప్పాలి. వాళ్ళు కరెక్టా మేము కరెక్టా తేలుతుంది కదా. డిబేట్స్ కూర్చొని మాట్లాడాలి.